చదువుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకియు ఏ దేవుని సేవింపకియు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం మీద మీరు చేపెట్టండి. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యము 2 అంచుల ఖడ్గముతో మా అందరి హృదయంలోనికి చచ్చుకొని పోయి మా తలంపుల ఆలోచనలను శుద్ధీకరించి ప్రభు యేసుక్రీస్తుకు ఉన్న ఆ ఆలోచన తలంపులను మాకు కూడా ఇవ్వమని, ఈ వాక్యంతో మాతోనే మాట్లాడమని మన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తమ దేహములను అప్పగించి, ద వర్డ్, ఆ మాట ఇటు చూడాలి, నా వైపు చూడాలి. తమ దేహములను అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థం చేశాడు. దాని కథ ఏంటో నేను చెప్తాను, వినాలి. అమ్మ, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే తన ప్రతిమనే చేసి పెద్ద అడుగులు విగ్రహం చేసి అందరూ దాన్ని ఆరాధించాలి. ఆరాధించకపోతే చంపేస్తాం. ఇది రాజు ఆజ్ఞ. ఈ రాజు ఆజ్ఞను ఎవరైనాను మీరింతే వాళ్ళకి మరణ శిక్ష. మరణ శిక్ష. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ రాజు ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆ రాజు అదే రాజు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే ఈ దానికన్నా ముందు దాని స్టోరీ ఇప్పుడు రాజు ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రతిమ చేశారు. ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే ఇదే మీ దేవుడు, దీన్నే ఆరాధించండి అని చెప్తే ఈ దానియేలు 3 స్నేహితులకి చాలా కోపం వచ్చేది. మేము సజీవుడకు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వి విల్ వర్షిప్ ఓన్లీ మై గాడ్. ఇంక దేనిని మేము ఆరాధించం, దేనిని మేము ముట్టుకోం. సో ఎంత వారు ఎలాగ తమ దేహాలను అప్పగించుకున్నారంటే దేన్ని ఇంకా ఆరాధించము అని తాము సపరేట్ చేసుకున్నారు. దానికి ఏం చేశారో తెలుసా? రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వాళ్ళందరూ ఏం చేశారంటే 1, 2, 3 అనగానే ఒక పెద్ద రాజు ఒక సిగ్నల్ ఇస్తాడు, ఒక గంట కొడతాడు. గంట కొట్టగానే అందరూ ఒకేసారి ఇలాగ ఆరాధించారు. ఆరాధించలేదో వాడిని చంపేస్తాం. ఇది రాజుగారి ఆజ్ఞ. దానియేలు 3 ఫ్రెండ్స్ ఇలాగా కూర్చున్నారు. వచ్చాడు, ఏయ్ విన్నావా రాజుగారి ఆజ్ఞ ఏంటి? ఆ ప్రతిమకు ఆరాధించకపోతే మరణ శిక్ష. మా 3 అనుకోండి, ఒకటే అనుకున్నామండి. ఏది ఏమైనా మా దేవుణ్ణి తప్ప మరి దేనికి ఈ దేహము లొంగదు. మరణంలోకైనా వెళ్ళిపోతాం, చనిపోయినా పర్వాలే. ఈ దేహమును మాత్రము ఇంకా ఏ విగ్రహం ముందు మేము దానికి తల వంచము. వారు తమ దేహములను అప్పగించుకున్నారట. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిందేంటో తెలుసా? నీ దేహాన్ని నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి నీ దేహాన్ని అప్పగించుకోవాలి. చాలామంది ఈ దేహంతోనే సిగరెట్ కాలుస్తున్నారుగా. నేను అంటాను, ఆ మద్యం దుకాణం కనబడగానే ఇలాగ వంగిపోతున్నారు, దానికి దాసోహం అయిపోతున్నారు. ఈరోజు దానియేలు 3 స్నేహితుల కోసం రాజుగారు ఇచ్చిన సాక్ష్యం, ఈరోజు నువ్వు కూడా ఒక సాక్ష్యం పొందుకోవాలండి. ఏంటో తెలుసా? వారి దేహాలను అప్పగించుకున్నారు. వారు ఏ ప్రసాదం పడితే తినేయలేదు, ఏ తాడు పడితే ఆ తాడు కాళ్ళకు కట్టుకోలే, వాస్తు చూడలే, ముహూర్తాలు చూడలే. దేహాలను అప్పగించుకున్నారని మీరు సాక్ష్యం పొందుకోవాలి. అది క్రైస్తవ జీవితం. ఇదేం వద్దండి మనకి. పూజ చూసామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా?
ఈరోజు ప్రభు మీ సంఘం నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? లోకము నిన్ను చూసి సాక్ష్యం చెప్పాలి. వారు దేహాలను అప్పగించుకున్నారు. దే సరెండర్ దెమ్సెల్ఫ్. వారికి వారు అప్పగించేసుకున్నారు దేహాన్ని. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపం జోనికి మాత్రము మేము వెళ్ళాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక దేవుని సేవకుడు, తన భార్య, ఒక చిన్న పాప, మేము ఆ ఊరికి పరిచర్కి వెళ్ళాం. రోజు ఉదయాన్నే లేచి అక్కడున్న ఆ కొండ మీద ఉన్న ప్రాంతంలో వారికి పరిచర్య చేస్తుంటాడు ఆ దేవుని సేవకుడు. అలాగే రోజు యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోయాడు. తెల్లారే అది ఒరిస్సా ప్రాంతంలో ఆ సేవకుని పట్టుకొని 2 కళ్ళు పీకి, ఈ గుండె చూడండి, నా వైపు చూడాలి, ఇటు చూడాలి, గుండె తీసి బయట పడేశారు, చంపేశారు. చనిపోయాడు. చనిపోయింది 1 నెల అయిపోయింది, 1 మంత్ అయిపోయింది. నెల తర్వాత వారిని జస్ట్ ప్రార్థన చేయడానికి ఇంకొక సేవకుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ భార్య దగ్గర, తన బిడ్డల దగ్గర ఏం చెప్పాలో తెలియట్లే. కొంతసేపు అలాగ ఆలోచిస్తున్నాడు, ఏమని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ దేవుని సేవకురాలి యొక్క భార్య, అందరూ వినాలి, ఆ పాస్టర్ గారి దగ్గర మోకరించి ఒక మాట అన్నది. ఏమన్నదో తెలుసా? అయ్యా, దేవుని సేవకుడు లేక సంఘమంతా కుంటుపడుతుంది. దేవుని సేవకుడు లేక సంఘమంతా కుంటుపడుతుంది. నీదా? దేవుని సేవ ఆగిపోయి సంఘమంతా కుంటుపడుతుంది. దయచేసి సంఘము కుంటుపడకుండా, నా బిడ్డలు ఏమైనా పర్వాలే, నాకు ఈ బొట్టు పోయింది అయినా పర్వాలే, నాకు ఆధారం పోయింది అయినా పర్వాలే, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, చక్కగా ఉండేలాగా ప్రార్థన చేయండి, ఆ సంఘాన్ని కాపాడేలాగా ప్రార్థన చేయండి అని చెప్పగానే ఏ సేవకుడైతే వెళ్ళాడో ప్రార్థన చేయడానికి, ఆమె ముందు మోకరించి, నీలాంటి మనస్సు నాకు ఇవ్వమ్మా. ఏ కష్టము ముందు వారు తలంచలే. అయ్యో, నా భర్తని తీసేశాడు, అంత సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తుంటుండగా, ప్రతిరోజు పరిచర్య చేస్తుండగా నా భర్తనే తీసుకున్నాడు, నాకు ఇంకేం మిగిలింది అని గొగ్గోలు పెట్టలే. శరీరాన్ని సమర్పించుకున్నారు. ఆ సాక్ష్యం ఒక సేవకుడిచ్చాడు. అమ్మా, నీ విశ్వాసం ముందు నాది ఏమీ కాదు. ఈరోజు ఎంతమంది ఉన్నారు నిజంగా మీ దేహాలను ప్రభుకి అప్పగించేవాళ్ళు? ఈ దేహముతోనే సిగరెట్ తాగడం, దేవుని మందిరమైన ఈ దేహముతోనే మద్యము తాగడం, దేవుని మహిమైన శరీరంతోనే వ్యభిచారం చేయడం. ఈరోజు దానియేలు 3 స్నేహితులు మనకిస్తున్న మాట ఏంటో తెలుసా? వారి దేహములను అప్పగించుకున్నారు. అప్పగించేశారు. దేవుని కోసం తన దేహాలను అప్పగించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు 3 అగ్నిగుండంలో ఉండగా దేవుని కుమారుడు వారి మధ్యలో కనిపించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? రాజుగారు తన 3 స్నేహితులకి ఇస్తున్న మాట, వారు తమ దేహములను దేవుని కోసం అప్పగించారు. ఈరోజు మరి నీ దేహాన్ని దేనికోసం అప్పగిస్తున్నావు? సినిమాలు చూడడానికా? పనికిమాలిన వీడియోలు చూడడానికా? ఒకరోజు ఇలా చర్చకు వచ్చేస్తే అయిపోదండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఏది జరగదు. ఆ సహోదరి ఏమని చెప్పిందో తెలుసా? ఈ దేహం ఏమైనా పర్వాలే, సంఘము కుంటుపడకూడదు. చప్పట్లు కొడుతూ యేసయ్య హల్లెలూయా, 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 హల్లెలూయా. క్వాలిటీ లైఫ్ జీవించాలి. ఇలా స్లేగుర్తు పెద్ద ఎవరైనా వేస్తారు, ఎవరైనా వేస్తారు.
పరలోక జపం, మంగళవారం జపం కంఠస్థ పెట్టుకుంటే ఎవరైనా చెప్తారు. ఇట్స్ నాట్ ఎ రియల్ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తత్వం కాదు. నిజమైన క్రైస్తత్వం ఏంటో తెలుసా? నీ దేహాన్ని దేవునికి అప్పగించు. నీ ముందు మరణమే ఎదురైనా, నిన్ను చంపేసినా పర్వాలే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? రోజులు బాగోలే. నీ దేహాన్ని, ప్రభా ఇది నీకోసమే ప్రభా. చూడండి, చాలామంది ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. 3 పూటలు తినేయాలి, పేకల వరకు తినేయాలి, పేకల వరకు. రాత్రి కూర తినాలి, ఉదయం మధ్యాహ్నం ఏం తినాలి, ఇదే. నేను ఒక మాట అంటాను. యేసు ప్రభు ఒకరోజు చాలా ఆకలితో ఉన్నాడు. ఈలోపు ఒక స్త్రీ ఆమె దగ్గరకు వచ్చింది, ఆమెతో మాట్లాడాను, అంతా అయిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ప్రభు తినండి అంటే, మీరు ఎరగని ఆహారం నాకు ఇంకొకటి కలదు. మీకు తెలియదు అది. మీరు ఎరుగని ఆహారం ఇంకొకటి కలదు, అది నేను తీసుకున్నాను అన్నాడు ఆయన. ఆత్మల సంపాదన. ఏమండి, ఈ దేహం అంతా అంతేనా? తినడానికేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కొంచెం ఒక పూట తగ్గిస్తే ఏమైనా తప్ప? దానియేలు 3 స్నేహితులు వారి దేహాన్ని అప్పగించేసుకున్నారట. ఇంకా దేనికి అప్పగించుకున్నారో తెలుసా? హల్లెలూయా. ఏమండి, ఉదయాన్నే నేను ఈ ప్రార్థనకి రాకముందు ఉదయం 6 గంటలకి నా కారు టర్న్ కొడుతుంటే 100 మంది చెప్పులు లేకుండా ఈ వైట్ డ్రెస్ వేసుకొని అలాగ చెప్పులు లేకుండా చాలా కష్టంతో అలాగ నడుచుకొని రాత్రంతా ప్రయాణం చేశారేమో, అలాగ వచ్చి కొండ మీదకి అలాగ కష్టపడి ఎక్కిపోతున్నారు. ఒకలాంటి స్టైల్లోకి వెళ్ళిపోయాం స్పిరిచువాలిటీ. అది నిజంగా క్రైస్తవం కాదండి. మీరు ఏమనుకుంటున్నారంటే, నేను రాత్రంతా ప్రయాణం చేసేసాను, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అక్కడ గుండు కొట్టించుకుంటాను. కొన్ని రోజులు అందులోంచి బయటకు రండి, ఆ భక్తిలో నుంచి. దేవుడు మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ దేహమును వారు అప్పగించారట, ఆయనకు అప్పగించారట. ఆయన చంపితే చంపండిరా. మీ మాత్రం చూడండి, ఇమాజిన్ చేయండి, అందరూ ఒక గ్రౌండ్లో అందరూ ఉన్నారు, సమావేశం అయ్యారు. ఒక్కసారి బెల్ల మోగ్గానే అందరూ ఇలాగ ఉన్నారు. కానీ 3 మాత్రం స్ట్రైట్గా నిల్చున్నారు, నిటారుగా నిల్చున్నారు. తమ దేహాలను పైకి లేపి, సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యని మహిమ పరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఒకవైపు అయిపోతే నువ్వు ఒక్కడి వైపుకు మారాలి. అది క్రైస్తత్వం. గుండు కొట్టించుకోవడం, అగరబత్తిని వెలిగించడం, ఇది కాదు క్రైస్తత్వం. ఈరోజు ప్రభు మీ సంఘంతో పిలుస్తున్నాడు. మీ సంఘాన్ని పిలుస్తున్నాడు. ఆయన మీ మీద ఇచ్చిన కంప్లైంట్, మీకోసం కారులో ప్రార్థన చేస్తుంటే వారి దేహాలు అపవాదికి అప్పగించి ఉన్నారు. అపవాదికి అప్పగించారు. ఆడేటి చెప్తే చేస్తున్నారు.